హైదరాబాద్లో గ్రూప్ 2కు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థిని ప్రవళిక మృతి అంశం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. అయితే ఉద్యోగులు రాకపోవడం, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే యువతి బలం వర్ణానికి పాల్పడిందంటూ వందలాది మంది నిరుద్యోగులు ఆందోళనకు దిగారు. ఈ అంశంపై రాజకీయంగానూ వివాదం నెలకొంటుంది. తాజాగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ ఘటనపై సంచలన ట్వీట్ చేశారు. గ్రూప్ 2 అభ్యర్థిని ప్రవళికది ఆత్మహత్య కాదని హత్య అని ఆయన ట్వీట్ చేశారు. శుక్రవారం హైదరాబాద్లో ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడడం చాలా బాధాకరమని అన్నారు. ఇది ఆత్మహత్య కాదు, హత్యే. అయితే తెలంగాణ యువత నేడు నిరుద్యోగంలో పూర్తిగా విలువిల్లాడుతుందని అన్నారు. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్, బీజేపీలు కలిసి తమ అసమర్థతతో రాష్ట్రాన్ని నాశనం చేశాయంటూ ట్విట్టర్లో పేర్కొన్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్లో గ్రూప్ 2కు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థిని ప్రవళిక మృతి అంశం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీస్తుంది. ఉద్యోగులు రాకపోవడం, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే యువతి బలవర్ణానికి పాల్పడిందంటూ వందలాది మంది నిరుద్యోగులు ఆందోళనకు దిగారు. ఈ అంశంపై రాజకీయంగానూ వివాదం నెలకొంటుంది. తాజాగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ ఘటనపై సంచలన ట్వీట్ చేశారు. గ్రూప్ 2 అభ్యర్థిని ప్రవళికది ఆత్మహత్య కాదని హత్య అని ఆయన ట్వీట్ చేశారు. శుక్రవారం హైదరాబాద్లో ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడడం చాలా బాధాకరం. ఇది ఆత్మహత్య కాదు, హత్యే. అయితే తెలంగాణ యువత నేడు నిరుద్యోగంతో పూర్తిగా విలువిల్లాడుతుంది. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్, బీజేపీలు కలిసి తమ అసమర్థతతో రాష్ట్రాన్ని నాశనం చేశాయంటూ ట్వీట్ చేశారు.